శ్రీ లలితాదిత్య శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీ ప్రజెంట్స్ ఫారెస్ట్ టు ఫార్మ్ ల్యాండ్స్. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి, నేచురల్ ఎనర్జీ ఫారెస్ట్ డెవలపర్స్, హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వివరించే అంశం శ్రీగంధం సాగులో అధునాతన ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతుల గురించి వివరిస్తాను. శ్రీగంధం సాగు చేస్తే 12 నుంచి 15 సంవత్సరాల్లో ఎకరాకి 5-6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు. కొందరు 9-10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు. మరికొందరు 12 కోట్లు, 15 కోట్లు, 25 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా, మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా ఎకరాకి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో లెక్కగట్టి రియల్లీ రేర్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. శ్రద్ధగా చూడండి, వీడియో చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు, రియల్ ఎస్టేట్ వారందరి శ్రీగంధం తోటలు గ్రాండ్ సక్సెస్ కావడానికి నేను ఇచ్చే సలహా: శ్రీగంధం సాగులో కోట్లాది రూపాయల ఆదాయం పొందడానికి అవసరమైన శ్రీగంధం సాగు విధానాలు, అత్యుత్తమ స్వయం సమృద్ధి శ్రీగంధం సాగు పద్ధతులు, సుపీరియర్ సెల్ఫ్ సస్టైనబుల్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ గురించి వీడియో నెంబర్ 40లో విపులంగా వివరించానండి. ఆ వీడియో లెంగ్త్ ఎక్కువైందని చెప్పేసి కట్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా వివరించాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ ఇన్ఫర్మేటివ్. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మేము ట్రెండింగ్ని ఫాలో కాం, కొత్తగా ఆలోచిస్తాం, ట్రెండింగ్ని సృష్టిస్తాం, క్రియేటివిటీ చేస్తాం. మా క్రియేటివిటీ, సృజనాత్మక మేధాశక్తి నుండి పుట్టి రూపుదిద్దుకున్నవే 3 వినూత్న శ్రీగంధం సాగు ప్రాజెక్టులు, ఇన్నోవేటివ్ శాండల్వుడ్ కల్టివేషన్ ప్రాజెక్ట్స్. రైతులందరికీ ఉపయోగపడే ఈ ప్రాజెక్టుల గురించి విపులంగా వివరిస్తాను, వినండి. ప్రాజెక్ట్ నెంబర్ 1, స్థిరమైన సుస్థిరమైన శ్రీగంధం సాగు ప్రాజెక్ట్, సస్టైనబుల్ శాండల్వుడ్ కల్టివేషన్ ప్రాజెక్ట్. 2-3 ఎకరాలు మొదలుకొని 20 ఎకరాల రైతుల వరకు అందరికీ ఈ ప్రాజెక్ట్ విధానాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శ్రీగంధం సాగులో తక్కువ పెట్టుబడి పెట్టి అధిక ఆదాయం పొందవచ్చు. వెరీ గుడ్ ప్రాజెక్ట్, వెరీ గుడ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నెంబర్ 2, స్వయం సమృద్ధి శ్రీగంధం సాగు ప్రాజెక్ట్, సెల్ఫ్ సస్టైనబుల్ శాండల్వుడ్ కల్టివేషన్ ప్రాజెక్ట్. 25 ఎకరాల నుండి 60 ఎకరాల పెద్ద రైతులకు, రియల్ ఎస్టేట్ ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేసే వారికి సరిగ్గా సరిపోయే ప్రాజెక్ట్. తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం అధికంగా పొందడానికి అనుకూలమైన ప్రాజెక్ట్. మోర్ బెనిఫిషియబుల్ ప్రాజెక్ట్, హైలీ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్, వెరీ గుడ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నెంబర్ 3, అత్యుత్తమ స్వయం సమృద్ధి శ్రీగంధం సాగు, ప్రత్యేకమైన ప్రాజెక్ట్. సుపీరియర్ సెల్ఫ్ సస్టైనబుల్ శాండల్వుడ్ కల్టివేషన్, స్పెషలైజ్డ్ ప్రాజెక్ట్. పెద్ద శ్రీగంధం వెంచర్లకి మా టెక్నాలజీ దేవుడిచ్చిన వరం అని చెప్పొచ్చు. మా ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అండర్ ఫేవరబుల్ కండిషన్స్ ఎకరాకి 15 కోట్ల రూపాయల నుండి 25 కోట్ల రూపాయల పైబడి ఆదాయం పొందవచ్చు. నో డౌట్, అనుమానమే లేదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నమ్మలేకపోతున్నారా? లేక అనుమానిస్తున్నారా? ఇది నమ్మశక్యంగా లేదు అని అనుకుంటున్నారా? మీరేమన్నా అనుకోండి, ఇదే నిజం. ఎస్, ఇట్ ఈజ్ ట్రూ, 100% నిజం. శాస్త్రీయ ఆధారాలున్నాయి. మా ఆఫీస్కి రండి, మీకు చూపిస్తాం. ఇప్పుడు శ్రీగంధం సాగు చేయడం ద్వారా ఎకరాకి 15 కోట్ల నుండి 25 కోట్ల రూపాయల ఆదాయం పొందడానికి అవసరమైనటువంటి శ్రీగంధం సాగు పద్ధతులు చెప్తాను, శ్రద్ధగా వినండి. అత్యుత్తమ స్వయం సమృద్ధి శ్రీగంధం సాగు విధానాలు డీటెయిల్గా చెప్తా, వినండి. పాయింట్ నెంబర్ 1, సెలక్షన్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ శాండల్వుడ్ సీడ్లింగ్స్. అసలైన జాతి శ్రీగంధం మొక్కలు ఎన్నుకోవడమే శ్రీగంధం సాగు సక్సెస్కి పునాది. ఫౌండేషన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ శాండల్వుడ్ కల్టివేషన్. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కలిసిన ఈ ప్రాంతం మలయాచల అరణ్యం. ఇక్కడే వేదకాలం నుండి స్థిరంగా ఉన్నటువంటి, ఈ విధంగా తక్కువ కొమ్మలు ఉండి నిటారుగా దృఢంగా పెరిగిన కాండం ఉన్నటువంటి 60 నుండి 90 సంవత్సరాల వయసున్న శాంటాలం ఆల్బమ్ అసలైన జాతి శ్రీగంధ వృక్షాల నుండి సేకరించిన విత్తనం ద్వారా మేము తయారు చేసిన శ్రీగంధ మొక్కల్ని ఎన్నుకొని పద్ధతి ప్రకారం నాటుకొని సాగు చేస్తేనే కాండంలో అధిక శాతం సుగంధ తైలం కలిగిన సుగంధ చేవ, ఫ్రాగ్రెన్స్ హార్డ్వుడ్ దిగుబడి అధికంగా వస్తుంది. పూర్తి వివరాలు కావాలంటే అసలైన జాతి శ్రీగంధ మొక్కల గురించి మేము ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాం, ఖచ్చితంగా చూడండి. ఇట్ ఈజ్ మోర్ ఇన్ఫర్మేటివ్. పాయింట్ నెంబర్ 2, సెలక్షన్ ఆఫ్ సూటబుల్ హోస్ట్ ప్లాంట్స్. శ్రీగంధ మొక్కలకి సరైన సపోర్టు మొక్కలు, హోస్ట్ ప్లాంట్ ఎన్నుకొని ఏర్పాటు చేసుకోవడమే కీలకం. కీ రోల్ ప్లేయర్ ఆఫ్ ది శాండల్వుడ్ సక్సెస్. ఎలాగో చెప్తా, వినండి. మన దేశం అడవుల్లో పెరిగే శ్రీగంధ మొక్కలకి
150 రకాల హోస్ట్ ప్లాంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే అవన్నీ మంచి సపోర్ట్ మొక్కలు కావు. కొన్ని నామకే వాస్తే హోస్ట్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని పనికిమాలిన హోస్ట్ ప్లాంట్స్ ఉంటాయి, మరికొన్ని మంచి హోస్ట్ ప్లాంట్స్ ఉంటాయి. కొన్ని చాలా చాలా మంచి హోస్ట్స్, ఎక్సలెంట్ హోస్ట్ మొక్కలు ఉంటాయి. 150 రకాల హోస్ట్ ప్లాంట్స్ని 4 విభాగాలుగా విభజించి విపులంగా వివరిస్తాను, చూడండి. కేటగిరీ నెంబర్ 1, న్యూట్రిషనల్ సపోర్టింగ్ హోస్ట్ ప్లాంట్స్. ఇవి శ్రీగంధం మొక్కలకి పోషకాలు మాత్రమే ఇస్తాయి, ఇంకేమి ఇవ్వవు. ఎగ్జాంపుల్ కంది మొక్క, అత్తిపత్తి మొక్క, టచ్ మీ నాట్ ప్లాంట్, వెంపలి, క్యాసియాటోరా మొక్క, తగీరస మొక్క, పొన్నగంటి కూర, ఆల్టర్నేతర మొక్కలు. ఇవన్నీ కొంతకాలం మంచి పోషకాలను ఇచ్చే తాత్కాలిక సపోర్ట్ మొక్కలు. ఆల్ ఆర్ టెంపరీ హోస్ట్ ప్లాంట్స్. నెంబర్ 2, ఎన్విరాన్మెంట్ షెల్టర్ ప్రొవైడింగ్ హోస్ట్ ప్లాంట్స్. శ్రీగంధం మొక్కలకి మంచి షెల్టర్ని ఇస్తాయి. ఎండ కావాలంటే ఎండనిస్తాయి, నీడ కావాలంటే నీడనిస్తాయి. తుఫాన్ గాలి నుంచి రక్షించే విండ్ బ్రేకర్ హోస్ట్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ గ్లైరిసీడియా సెపియా, సెస్బేనియా, కానుగ మొక్క, పొంగామియా పిన్నేట మరియు అకేషియా నీలోటికా, నల్లతుమ్మ చెట్లు. ఇవన్నీ మంచి సపోర్ట్ మొక్కలే, కానీ అమ్మితే దమ్మిడి బిల్ల ఆదాయం రాదు. దండగా ఏం లాభం చెప్పండి. పైగా కానుగ మొక్క నాటుకుంటే అది రోగాల పుట్ట. దాని నుంచి లేనిపోని రోగాలు శ్రీగంధ మొక్కలకు అంటుకుంటాయి. నల్లతుమ్మ ముళ్ళపంది లాంటిది, అది ముళ్ళకంప చేనంతా ముళ్ళు వ్యాపించి పరిశాన్ చేస్తాయి. ఏం లాభం చెప్పండి. నెంబర్ 3, ఇన్కమ్ జనరేటెడ్ హోస్ట్ ప్లాంట్స్. రైతులకు ఆదాయాన్ని ఇస్తాయి, కానీ శ్రీగంధం మొక్కలకు మంచిగా సపోర్టింగ్ ఇవ్వవు, హోస్టింగ్ ఇవ్వవు. ఎగ్జాంపుల్ జామ, సీతాఫలం, అంజూర, మునగ. ఈ మొక్కలన్నీ మంచి పండ్లు కాస్తాయి, రైతులకు ఆదాయాన్ని ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్ హోస్టింగ్ ఇవ్వవు, మధ్యలోనే పోతాయి. కాబట్టి ఇవి అంత మంచి హోస్ట్ ప్లాంట్స్ కావు. కేటగిరీ నెంబర్ 4, న్యూట్రిషనల్ సపోర్టింగ్ ప్లస్ ఎన్విరాన్మెంట్ షెల్టర్ ప్రొవైడింగ్ ప్లస్ హై ఇన్కమ్ జనరేటెడ్ హోస్ట్ ప్లాంట్స్. వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి హోస్ట్ ప్లాంట్స్. మేము సెలెక్ట్ చేసుకున్న ఈ 3 హోస్ట్ మొక్కలు డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్, తీవ్రమైన నీటి ఎద్దడిని తట్టుకునే రకాలు. మీరు 3 సంవత్సరాల పాటు నీరు ఇచ్చి ఈ హోస్ట్ మొక్కలను పెంచండి. తర్వాత ఎంత పెద్ద నీటి ఎద్దడి వచ్చి మీ బోర్లు ఎండిపోయినా, 2 సంవత్సరాల పాటు వర్షాలు కురవక తీవ్రమైన కరువు కాటకాలు సంభవించినా ఈ మొక్కలు అదరవు బెదరవు, చెనకవు బెనకవు, చెక్కు చెదరవు. ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడతాయే కానీ ఈ మొక్కలు చనిపోవు సరికదా. శ్రీగంధం మొక్కలు చనిపోకుండా భూగర్భ జలాన్ని అందిస్తాయి. చెట్టు బెట్టపోకుండా పోషకాలను అందించి శ్రీగంధం మొక్కలు చనిపోకుండా కాపాడే బెస్ట్ హోస్ట్ ప్లాంట్స్ ఇవి. ఈ హోస్ట్ ప్లాంట్స్ కొద్దిగా pH శాతం ఎక్కువ ఉన్న కొద్దిగా సౌడు భూముల్లో కూడా చాలా బాగా పెరుగుతాయి. కొద్దిగా సలైనిటీ అంటే కొద్దిగా సౌడు ఉంటే కూడా తట్టుకొని ఆ భూమిలో కూడా బాగా పెరుగుతాయి. పెరిగి శ్రీగంధం మొక్కలకి మంచి హోస్టింగ్ ఇస్తాయి. శ్రీగంధం మొక్కల పెరుగుదల అభివృద్ధికి అవసరమైనటువంటి పోషకాలను ఇస్తాయి. సరైన వాతావరణాన్ని కల్పిస్తాయి. శ్రీగంధం మొక్కల వయసును బట్టి నీడ కావాలంటే నీడనిస్తాయి, ఎండ కావాలంటే ఎండనిస్తాయి, తగినంత పార్షియల్ షేడ్ని ఇస్తాయి. తీవ్రమైన తుఫాను గాలి నుండి తలలు విరిగిపోకుండా రక్షణ కల్పించే నిరంతర పరిరక్షకులు, ది బెస్ట్ విండ్ బ్రేకర్స్. రైతులకు అధిక ఆదాయాన్ని అధికంగా ఇచ్చి ఆదుకునే ఆపద్బంధవులు ఈ శాశ్వతమైన సపోర్ట్ మొక్కలు. ఈ పర్మనెంట్ హోస్ట్ మొక్కల ద్వారా ఎకరాకి ఎంత ఆదాయం వస్తుంది అంటే, శ్రీగంధం మొక్కలకి హోస్ట్ మొక్కలుగా నాటిన 12 నుంచి 15 సంవత్సరాల తర్వాత మంచి హార్ట్వుడ్ ఫామ్ అవుతుంది. టేకు కలపకు ధీటైన బెస్ట్ క్వాలిటీ వాల్యుబుల్ టింబర్ తయారైనటువంటి తర్వాత ఆ కలపను అమ్మితే ఒక కలప అమ్మకం ద్వారానే ఎకరాకి 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. అంటే హోస్ట్ ప్లాంట్స్ ద్వారానే వచ్చే అడిషనల్ ఇన్కమ్ ఎకరాకి 2 నుంచి 3 కోట్ల రూపాయలు అన్నమాట. నో డౌట్, అనుమానమే లేదు. శ్రీగంధం చెట్లు కటింగ్ అయ్యేంతవరకు రెగ్యులర్గా పోషకాలను ఇస్తూ తోడు నీడగా నిలిచే శాశ్వతమైన సపోర్ట్, వేగంగా పెరిగే పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్స్ 3ని మేము సెలెక్ట్ చేశాం. చెప్పమంటారా? మంచి ఆదాయం ఇచ్చేటువంటి హోస్ట్ ప్లాంట్స్ ఇవి. చెప్పమంటారా? చెప్పండి. 5 సంవత్సరాలుగా 6 రాష్ట్రాలు తిరిగి మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ఊరికే చెప్పమంటారా? తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం మొక్కలు అమ్మేవారి దగ్గర ఎవరి దగ్గర కూడా ఈ పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్స్ లేవు. అటువంటివి చెప్పమంటారా? చెప్పండి. నో, నేను చెప్పను. ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్గా
శ్రీగంధం సాగు చేయాలని మా ఆఫీస్కి వస్తారో వాళ్ళకే చెప్తా. ఓకే ఓకే. రైతు సోదరులకు మనవి, అంటే తీవ్రమైన కరువు కాటకాలను తట్టుకునే డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ 3 రకాల మొక్కల్ని రైతులు పూర్తి పంటగాను సాగు చేసుకుంటే 12 నుంచి 15 సంవత్సరాల్లో టేకు కలపకు ధీటైన క్వాలిటీ టింబర్ని ఉత్పత్తి చేసి ఎకరాకి 4 నుండి 5 కోట్ల రూపాయల ఆదాయం ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం వస్తుంది. రేపు ఇంకా మార్కెట్లో ధర పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరికొంత ఆదాయం వస్తుంది. నో డౌట్, అనుమానమే లేదు. అంటే ఈ మొక్కలను శ్రీగంధం మొక్కలకు సపోర్ట్ మొక్కలుగా నాటుకుంటే ఎకరాకి 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. అదే మొక్కల్ని ఏక పంటగా పూర్తి పంటగా సాగు చేస్తే ఎకరాకి 4 నుండి 5 కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. అనుమానమే లేదు. వివరాలకి మమ్మల్ని సంప్రదించండి, డీటెయిల్గా వివరిస్తాను. శ్రీగంధం మొక్కలకి ఈ హోస్ట్ ప్లాంట్స్ మీరు నాటుకుంటే మీ శ్రీగంధం తోటని ఇన్సూరెన్స్ చేసినట్టే. యావరేజ్ ఇన్కమ్ గ్యారంటీ, నో డౌట్, అనుమానమే లేదు. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2-3 గంటలు మాట్లాడగలను ఈ మొక్కల గురించి. అంత మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం. శ్రీగంధం సాగులో పోషకాహార ఎరువులు, సాగునీటి యాజమాన్య పద్ధతులు, న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ అండ్ ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. శ్రీగంధ మొక్కల పెరుగుదల అభివృద్ధికి, సుగంధ తైలం మరియు సుగంధ చేవ అధికంగా ఉత్పత్తి కావడానికి పోషకాహార ఎరువులు వేయాలి, సాగునీరు పెట్టాలి. అలాగని ఎరువులు అధికంగా వేయరాదు, నీరు అమితంగా పెట్టరాదు. కాబట్టి శ్రీగంధ మొక్కలకి ఆకలైనప్పుడు ఆహారం ఇవ్వాలి, దప్పికైనప్పుడు నీరు పెట్టాలి. దట్ ఈజ్ ద టెక్నాలజీ. అప్పుడే శ్రీగంధ మొక్కలు ఈ విధంగా లష్ గ్రీన్ కలర్లో మిసమిసలాడుతూ అమోఘంగా అభివృద్ధి చెందుతాయి. ఈ న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ మీద మేము ఒక వీడియో చేశామండి, యూట్యూబ్లో ఉంది, చూడండి. మా కళ్యాణ్ ఏబిఎం ఛానల్లో చూడండి. పాయింట్ నెంబర్ 4, శ్రీగంధ మొక్కల కొమ్మ కత్తిరింపులు, ప్రూనింగ్ ఆఫ్ బ్రాంచెస్. ఇది కంప్లీట్గా పెద్ద కాంట్రవర్సరీ సబ్జెక్ట్. దేశమంతా డిస్కస్ చేసుకుంటున్నారు. శ్రీగంధం మొక్కలకి ప్రూనింగ్ చేయవచ్చా చేయకూడదా అనే ఒక వీడియో చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. వీడియో నెంబర్ 43 ఖచ్చితంగా చూడండి, త్వరలో అప్లోడ్ చేస్తాం. పాయింట్ నెంబర్ 5, శ్రీగంధం తోటలకి రక్షణ కల్పించడం, ప్రొటెక్షన్ టెక్నాలజీ ఫర్ శాండల్వుడ్ ప్లాంటేషన్స్. ఇప్పుడున్న రక్షణ వ్యవస్థ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ కెమెరాలు, మైక్రోచిప్ టెక్నాలజీ మరియు ముదోల్ డాగ్స్ రక్షణ. ఇవన్నీ ఇప్పుడున్న రక్షణ విధానాలు. అయితే తక్కువ ఖర్చుతో మేము రూపొందించిన ధనుర్వేద యుద్ధ విద్యల్లోని పద్మవ్యూహం టెక్నాలజీ. ఈ పురాతన టెక్నాలజీకి మోడర్న్ ఇంజనీరింగ్ టెక్నాలజీ జోడించి మేము రూపొందించిన స్పెషలైజ్డ్ ప్రొటెక్షన్ టెక్నాలజీ. మా రక్షణ వ్యవస్థ 3 అంచెల శ్రీగంధం భద్రతా రక్షణ వ్యవస్థ. మా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసిన శ్రీగంధం తోటలోకి దొంగలు వస్తారు, కానీ వస్తే తిరిగిపోలేరు. తెల్లవారు వరకు అక్కడే నిశ్చేష్టలో నిలబడి పోయి ఉండాల్సిందే. మనం పోయి మరుసటి రోజు వాళ్ళని విడిపించుకొని రావాలి, రారు నాయనా అని చెప్పేసి. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైందండి. ఈ రక్షణ వ్యవస్థ గురించి మరో వీడియోలో మరికొంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే ఓకే. 1 ఎకరా శ్రీగంధం తోట ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? రియల్లీ రేర్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, శ్రద్ధగా వినండి. యూట్యూబ్ చరిత్రలోనే ఇంతవరకు కని విని ఎరగని అరుదైన విలువైన సమాచారం ఇస్తాను, శ్రద్ధగా చూడండి. మోర్ ఇన్ఫర్మేటివ్. ఈ విధమైన ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతుల్ని అనుసరించడం ద్వారా 12 నుంచి 15 సంవత్సరాల్లో ఒక శ్రీగంధం చెట్టు కాండంలో సుగంధ చేవ 25 కిలోల నుండి 30 కిలోల దిగుబడి వస్తుంది. కిలో సుగంధ చేవ 10,000 రూపాయలు ధరగట్టుకున్నా ఎకరాకి 5-6 కోట్ల నుండి 9-10 కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. నో డౌట్, అనుమానమే లేదు. రైతులు మరికొంత అంకిత భావంతో డెడికేటెడ్గా నూతనంగా వచ్చిన వినూత్న శ్రీగంధం సాగు పద్ధతుల్ని, అంటే కొత్త పద్ధతుల్ని, సుపీరియర్ సెల్ఫ్ సస్టైనబుల్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అత్యుత్తమ స్వయం సమృద్ధి శ్రీగంధం సాగు పద్ధతుల్ని అమలు చేయగలిగితే, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అండర్ ఫేవరబుల్ కండిషన్స్, దేశ కాల మాన వాతావరణ పరిస్థితులను బట్టి శ్రీగంధం చెట్ల కాండంలో 40 నుండి 50 కిలోల సుగంధ చేవ ఫ్రాగ్రెన్స్ హార్ట్వుడ్ దిగుబడి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మరికొంత శ్రద్ధ తీసుకొని మనసు పెట్టి శ్రీగంధం సాగు చేస్తే శ్రీగంధం చెట్టు కాండం చుట్టుకొలతా జీబీహెచ్ 80 సెంటీమీటర్లు గాను వచ్చిందనుకోండి, ఆ రౌండ్ స్టెమ్ ద్వారా 75 నుండి 80 కిలోల సుగంధ చేవ దిగుబడి వచ్చిందని శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా మా వద్ద ఉంది. ఎవరైనా మా ఆఫీస్కి వస్తే చూపిస్తాం, రండి. ఓకే, ఇప్పుడు మనం ఒక శ్రీగంధం చెట్టుకి 50 కిలోల సుగంధ చేవ దిగుబడే వచ్చిందనుకొని లెక్క కట్టుకుందాం.
కిలో సుగంధ చేవ ధర ఇండియన్ మార్కెట్లో 12,000 నుండి 18,000 వరకు ఉంది. సరాసరి కిలో ఫ్రాగ్రెన్స్ హార్ట్వుడ్ ధర 10,000 కట్టుకున్నా ఎకరాకు 12 కోట్ల నుండి 15 కోట్ల రూపాయలు పైబడి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరియు విలువైన హోస్ట్ ప్లాంట్ మొక్కల టింబర్ అమ్మకం ద్వారా ప్లస్ బౌండరీ ప్లాంటేషన్ టింబర్ అమ్మకం ద్వారా ఎకరాకు మరో 3 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. నో డౌట్, అనుమానమే లేదు, సంశయించాల్సింది ఏమీ లేదు. అంటే ఎకరా శ్రీగంధం తోట ద్వారా ఆదాయం 15 కోట్ల నుండి 18 కోట్ల రూపాయల వరకు వస్తుంది. నో డౌట్, అనుమానమే లేదు. ఇట్ ఈజ్ రియల్లీ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్కమ్ ఆఫ్ శాండల్వుడ్ ప్లాంటేషన్స్. చూడండి, ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే శ్రీగంధం తోటలను ఎలా చూసుకోవాలండి? మీ భార్య పిల్లలను చూసుకున్నంత ప్రేమగా చూసుకోవాలి కదా. కానీ చాలామంది రైతులు అలా చూడడం లేదు. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎటువంటి తప్పుడు సాగు పద్ధతులు ఆచరిస్తున్నారో సంక్షిప్తంగా వివరిస్తాను, వినండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా దెబ్బతిన్న శ్రీగంధం ఫామ్ ల్యాండ్స్ యజమానుల అభ్యర్థన మేరకి శాండల్వుడ్ ఫామ్ ల్యాండ్స్ని మేము విజిట్ చేసి పరిశీలించి పరీక్షించి తెలుసుకున్న విషయాలు చెప్తాను. రైతుల భూముల్లో అనుసరిస్తున్న విధానాలు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, శ్రీగంధం మొక్కలు తక్కువ ధరకి ఎక్కడ దొరికితే అక్కడే కొని నాటుకుంటున్నారు. క్వాలిటీ ఎట్లున్నా పర్వాలేదు, చీప్ క్వాలిటీ శ్రీగంధం మొక్కలే నాటుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 2, సపోర్టు మొక్కలు, హోస్ట్ ప్లాంట్స్. శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్స్గా కంది గింజలు నాటి తర్వాత సర్వీ మొక్కలు నాటుతూ ఉన్నారు. కొంతమంది అవిసె గింజలు నాటుకుంటున్నారు. ఓకే, సర్వీ మొక్క శ్రీగంధానికి ఒక సపోర్ట్ మొక్క మాత్రమే. కానీ శ్రీగంధానికి సపోర్ట్ మొక్కగా ఒక్క సర్వీ మొక్క మాత్రమే నాటుకొని శ్రీగంధం సాగు చేస్తే కుక్కతో పట్టుకొని గోదావరి వెళ్ళినట్టే, అంతే సంగతులు. నేను చూసినంతవరకు ఏ శ్రీగంధం తోటలో కూడా ఒక సర్వీ మొక్క మాత్రమే సపోర్ట్ మొక్కగా నాటి సాగు చేస్తున్నటువంటి దాఖలాలు నేను చూడలేదు. అంటే కటింగ్ అయ్యేంతవరకు సర్వీ మొక్క నిలబడినటువంటి శ్రీగంధం తోట నేను చూడలేదు. కాబట్టి శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్స్గా సర్వీ మొక్కతో పాటు మరికొన్ని సపోర్ట్ మొక్కలు నాటుకోవాలి. ఇది పర్ఫెక్ట్ హోస్ట్ ప్లాంట్ మేనేజ్మెంట్. పాయింట్ నెంబర్ 3, సేద్యం చేస్తే శ్రీగంధం మొక్కల వేర్లు తెగిపోతాయని అంతరసేద్యం అస్సలు చేయడం లేదు. కలుపు మొక్కలు పెరిగితే అవి కూడా హోస్ట్ ప్లాంట్సే అని అనుకొని కలుపు మొక్కలు తీయకుండా అలాగే గడ్డి గదం పెంచేస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, కొమ్మ కత్తిరింపులు, ప్రూనింగ్. కొందరు రైతులు అతిగా ప్రూనింగ్ చేసి ఈ విధంగా కొమ్మలన్నీ తీసేస్తూ ఉన్నారు. మరికొందరు రైతులు అసలు పక్క కొమ్మలే తీసేయడం లేదు, ప్రూనింగే చేయడం లేదు. ప్రూనింగ్ చేయాలా వద్దా అనేది అర్థం కాక అయోమయంలో మరికొందరు రైతులు ఉన్నారు. పాయింట్ నెంబర్ 5, శ్రీగంధం తోటంతా గడ్డి గాదం ఈ విధంగా ఆకులు అలుములు పెంచి చిట్టడివిలాగా ఉంటే అందులో ఎటువంటి ఎరువులు వాడకుండా గాలికి వదిలేశారు. మేము శ్రీగంధం ఫామ్ ల్యాండ్ విజిట్ చేసినప్పుడు ఏంటి ఇలాగ అడవిలాగా ఉంది అని మేము అడిగితే, రెడ్డి గారు శ్రీగంధం మొక్క అడవి మొక్కనే కదా, అడవిలో ఎవరు సేద్యం చేయరు, ఎవరు కలుపులు తీయరు, గడ్డి బీకరు, ఎరువులు వేయరు, కొమ్మ కత్తిరింపులు ఉండవు, ప్రూనింగ్ చెయ్యరు, ఇలాంటి ఎరువులు ఎవరు వేయడం లేదు కదా, అయినా అడవిలోని శ్రీగంధం చెట్లలో సుగంధ చేవ తయారవుతుంది కదా అని రియల్ ఎస్టేట్ వాళ్ళు మాతో వితండవాదం చేస్తున్నారు. సరైన సమాధానం ఈ వీడియో. సేద్యం చేయకుండా, కలుపులు తీయకుండా, ఎరువులు వేయకుండా, ప్రూనింగ్ చేయకుండా, కొమ్మ కత్తిరింపులు ఏమీ చేయకుండా, దమ్మిడి బిల్ల ఖర్చు చేయకుండా, ఎర్ర పైసా పెట్టుబడి పెట్టకుండా శ్రీగంధం తోటల్నే గాలికి వదిలేసి శ్రీగంధం సాగు చేయవచ్చా అంటే సాగు చేయవచ్చు. నో ప్రాబ్లం, నిరభ్యరంతరంగా శ్రీగంధం సాగు చేయవచ్చు. కానీ ఈ విధంగా సాగు చేయడం మంచిది కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. అయితే వేదిక్ సిస్టమ్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ విధానం ప్రకారం అయితే శ్రీగంధం సాగు చేయవచ్చు. వేద వ్యవసాయ అటవీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అయితే శ్రీగంధం సాగు చేయవచ్చు. మా టీంలో మోడర్న్ అగ్రికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరియు వేదిక్ సిస్టమ్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ ఎక్స్పర్ట్ అయిన నేను ఉన్నాను. కాబట్టి దీనిపై ఒక ప్రత్యేకమైన వీడియో చేసి జూన్ జూలై నెలలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా చూడండి. ఇట్ ఈజ్ మోర్ ఇన్ఫర్మేటివ్. తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఇటువంటి శ్రీగంధం సాగు పద్ధతులన్నీ మా దృష్టిలో తప్పుడు విధానాలే, బ్లండర్ మిస్టేక్స్ అంటాను నేను. ఇటువంటి ఘోరమైన తప్పుడు విధానాలు అనుసరించిన శ్రీగంధం చెట్లలో సుగంధ చేవ, ఫ్రాగ్రెన్స్ హార్ట్వుడ్ తయారు కాదు. తయారైనా అది గోరంత మాత్రమే, వెరీ నెగ్లిజబుల్. ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో శ్రీగంధం సాగు చేస్తే
ఫామ్ ల్యాండ్స్ ఘోరంగా దెబ్బతింటాయి. కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే లక్షలు కూడా రావు, వేలు కూడా రావు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మేము చూసిన 90% శ్రీగంధం తోటల యజమానులు యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఇటువంటి తప్పుడు వీడియోలను చూసి శ్రీగంధం మొక్కలు అమ్మేవాళ్ళు చెప్పే తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు పాటించి శ్రీగంధం సాగు చేస్తున్నారు. కాబట్టే ఈ శ్రీగంధం తోటలను పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎస్, ఇది నిజం, 100% నిజం. మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా శాండల్వుడ్ ఫామ్ ల్యాండ్ను విజిట్ చేయండి. 90% ఫామ్ ల్యాండ్స్ వారు నిర్వహిస్తున్న తప్పుడు విధానాలు మీకు అర్థమైపోతాయి. ఓకే. అనాలిసిస్. మా టీం సభ్యులు బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రి బిజినెస్ చదువులు చదివిన అగ్రో ఫారెస్ట్రీ ఎక్స్పర్ట్ మిస్టర్ బి కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశ్లేషణ. ఈ వీడియోలో శాస్త్రీయ పద్ధతుల ప్రకారం శ్రీగంధం సాగు చేస్తే 12 నుంచి 15 సంవత్సరాల్లో ఎకరాకి 5 నుంచి 6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరికొంత అంకిత భావంతో శ్రీగంధం సాగు చేస్తే 9 నుండి 10 కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతులు సుపీరియర్ సెల్ఫ్ సస్టైనబుల్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ ప్రకారం శ్రీగంధం సాగు చేస్తే ఎకరాకు 15 నుంచి 18 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇంకా శ్రీగంధం శాస్త్రవేత్తలు సాధించిన సుగంధ చవ దిగుబడి ఒక చెట్టుకి 75 నుంచి 80 కిలోలు మనము సాధించగలిగితే ఎకరాకి 25 కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. నో డౌట్, అనుమానమే లేదు. ఏంటండి సుధాకర్ రెడ్డి గారు, ఎకరాకి 5-6 కోట్ల నుండి 9-10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటున్నారు. మరియు 12 నుంచి 15 కోట్లు, 18 నుంచి 25 కోట్ల రూపాయల ఆదాయం ఎకరాకే వస్తుందని మీరే చెబుతున్నారు. ఇంతకీ ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనే అనుమానం మీకు అందరికీ వచ్చి ఉంటుంది. రైతు సోదరులందరికీ నేనిచ్చే సమాధానం ఒకటే. నేనిచ్చిన శ్రీగంధం ఆదాయం ఎస్టిమేషన్స్ అన్నీ కరెక్టే, అన్నీ నిజాలే, ఏది అబద్ధం కాదు. శాస్త్రీయ ఆధారాలున్నాయి. మా ఆఫీస్కి రండి, మీకు చూపిస్తాం. యూట్యూబ్లో ఎవరు కూడా ఇంతవరకు చెప్పినటువంటి సమాచారం చెప్తాను, వినండి. శ్రీగంధం చేగ దిగుబడుల్లో వేరియేషన్స్ ఎందుకు వస్తాయంటే శ్రీగంధం సాగు చేసే భూమిని బట్టి, భూసారాన్ని బట్టి, పోషకాలను బట్టి, సాగునీటి లభ్యత మరియు నాణ్యతను బట్టి, శ్రీగంధ మొక్కల క్వాలిటీని బట్టి, హోస్ట్ ప్లాంట్ మేనేజ్మెంట్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, రైతులు అనుసరిస్తున్న సాగు పద్ధతులను బట్టి, మాలాగా పెద్ద పెద్ద చదువులు బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ, ఎంబీఏ, బిహెచ్ఎం చదువులు చదివినటువంటి వారిచ్చే సలహాలు, సూచనలను బట్టి ఎకరాకు 15 సంవత్సరాల్లో 5-6 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు, 9-10 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు, 18 కోట్లు రావచ్చు, 25 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. నో డౌట్, అనుమానమే లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు, రియల్ ఎస్టేట్ వారందరి శ్రీగంధం తోటలు గ్రాండ్ సక్సెస్ కావడానికి నేను ఇచ్చే సలహా, మీరు శ్రీగంధం మొక్కలు కొనాలనుకుంటే మాలాగా బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ, ఎంబీఏ, బిహెచ్ఎం చదువులు చదివినటువంటి వారి నర్సరీలోనే శ్రీగంధం మొక్కలు కొనండి. వారికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలుసు కాబట్టి వారి వద్ద సుపీరియర్ క్వాలిటీ శ్రీగంధం మొక్కలు, అసలైన జాతి శ్రీగంధం మొక్కలు లభిస్తాయి. మీరు సలహాలు, సూచనలు తీసుకోవాలనుకుంటే మాలాగా పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి అగ్రో ఫారెస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారానే సలహాలు పొంది శ్రీగంధం సాగు చేయండి. మీ శ్రీగంధం తోటలో 100% సక్సెస్, కోట్లాది రూపాయల ఆదాయం పొందవచ్చు, నాది గ్యారంటీ. నో డౌట్, అనుమానమే లేదు. కన్క్లూజన్. శ్రీగంధం ఆదాయంలో ఇన్ని రకాల వేరియేషన్స్ ఎలా అనేది సింపుల్గా చెప్పాలంటే, మీరు గంగా నదిలో దిగి దోషుడి నిండా గంగాజలం తీసుకున్నారనుకోండి, మీకు మిగిలేది గోరంత మాత్రమే. ఒక చెంబు తీసుకొని పోతే చెంబడి నిండా గంగాజలం వస్తుంది. అదే ఒక పెద్ద కడవ తీసుకొని పోతే కడవ నిండా గంగాజలం వస్తుంది కదా. అదే పెద్ద బొంగ తీసుకొని పోయాలనుకోండి, బొంగ నిండా గంగాజలం వస్తుంది. అదేవిధంగా ఒక పెద్ద ట్యాంకర్ తీసుకొని పోతే ట్యాంకర్ నిండా గంగాజలం వస్తుంది కదా. అంటే మీరు చేసే ప్రయత్నాన్ని బట్టే ఫలితం ఉంటుంది. కష్టపడి శ్రీగంధం సాగు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నట్లు కోట్లాది రూపాయల ఆదాయం కూడా అలాగే వస్తుంది. నో డౌట్. అలాగే శ్రీగంధం సాగులో ఆదాయం అధికంగా పొందాలంటే మేము రూపొందించిన ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతులను ఆచరించండి, మీకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. నో డౌట్, అనుమానం లేదు. ఓకే. మా వీడియోలను కాపీ కొట్టే కాపీ మాస్టర్లకు, కాపీ రాయిళ్ళకి, వసూలు రాజాలకు చెప్తున్నాను, ఇప్పుడు ఈ వీడియోలోని ఈ శ్రీగంధం సాగు పద్ధతిని కాపీ కొట్టుకోండి.
మీరు ఈ టైటిల్స్ని కాపీ కొట్టగలరేమో కానీ మా టెక్నాలజీని కాపీ కొట్టలేరు. ఎందుకంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీ మా వద్దే ఉంది. ఎస్, మా వద్దే ఉంది. మీకు బయట అంత సులభంగా దొరకదు. కాబట్టి కాపీ కొట్టుకోండి, నో ప్రాబ్లం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.